అది కొంతమంది తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. ఈడు పోతాడు నరకానికి, ఈడు అట్టపోతాడని. రేపు దిమ్మరపోతాం రేపు అక్కడ మనం. ఎందుకు తెలుసా? ఈడు పొరపాటును కూడా పరలోకం రాడన్నోడు నీకు కనపడవచ్చు అక్కడ. ఈడు ఖచ్చితంగా పరలోకంలోనే ఉంటాడు అన్నోడు పాతాళంలో కనపడవచ్చు. సార్ ఫలానా భక్తిపరుడు కనపడట్లేదు సార్ అంటే వాడు పాతాళంలో ఉన్నాడు ఆయన. అదే సార్ అంత భక్తుడు, వాడు భక్తుడు, నీ వాడి సంగతి నేను జీవితాలు నీకు చూపిస్తాపా అంటాడు. కాబట్టి జాగ్రత్త, ప్రతి ఒక్కరు కూడా తమ తమ భక్తిని జాగ్రత్తగా కాచుకోవాలి, జాగ్రత్త పడాలి. సరే, కాబట్టి ఇప్పుడు మొదటి బాప్తిస్మం సంగతికి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది మనకి. బాప్తిస్మంలో ఒక భాగం చెప్పాను నేను. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసం మారు మనసు విషయమైన దేవుని వాక్యం దగ్గరకు రమ్మని, యేసు వద్దకు రమ్మని పిలువ. యేసు ప్రభు ఇచ్చిన బాప్తిస్మం, శిష్యుల చేత ఇప్పించిన బాప్తిస్మం, ధర్మశాస్త్రాన్ని ఎలా ఫాలో అవ్వాలో నేను నేర్పుతాను, నా యొద్దకు రండని, ఆయన యొద్దకు రమ్మని పిలుపుని గూర్చి, మారు మనసు అండ్ ఆయన దగ్గరకు వచ్చుట అనే రెండింటిని గూర్చి బాప్తిస్మం ఇచ్చాడు. యేసయ్య కూడా ఏమని చెప్పాడు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. ఏమిటి శుభవార్త అంటే? నేనే మీకు సువార్త, రండి నా యొద్దకు రండి. మారు మనసు పొందండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. ఇది యేసయ్య ప్రకటించింది. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానం అయిన తర్వాత అపోస్తలు ప్రకటించింది ఏంటి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొంది వాడు రక్షింపడం. ఇది మూడవది. ఇక బాప్తీసం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వరుసగా చెప్పండి, బాప్తీసం అంటే ఏంటి? నాకు తెలుసు మీరు ఆన్సర్ చేయరని నాకు తెలుసు. నేను ఫస్ట్ చెప్పా స్టార్టింగ్లో, బాప్తీసం అంటే ఏందని. కడగబడుట, శుద్ధీకరించబడుట, ప్రక్షాళన చేయబట్ట, ముంచబడుట. అదంతా ముంచేశారుగా మీరు, పోయిందిగా. నేను ముందే చెప్పి జాగ్రత్త వినాలని. బాప్తీసం ఎలా పొందాలంటే మారు మనసు పొందాలి. బాప్తీసం అంటే ఏంటి అంటే, అన్నయ్య నువ్వు ఎప్పుడో స్టార్టింగ్లో ఒక మొక్క చెప్పి ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ అడుగుతున్నావు నువ్వు పేటలో ఏం చెప్పానని. దేవునికి స్తోత్రం. మధ్యలో ఎన్నుళ్ళు దాటొచ్చా అన్నయ్య అంటే, ఇన్నూళ్ళు దాటినా సరే నేను చెప్పిన ఆరంభం మర్చిపోకూడదు. రైట్, అది బాప్తిస్మం. అయితే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందే బాప్తిస్మం ఒకటి ఉంది. మరొక బాప్తిస్మము అపోస్తల కార్యము 1:6-7 లేదా 5 నుంచి చదువు. అపోస్తల కార్యం 1:5 నుంచి చదువు. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా. ఒక్క నిమిషం వాళ్ళని తిని నాన్న. 1:5 అపోస్తలు. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. అది అపోస్తలులకు చెప్పాడు. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారన్నది రెండవ బాప్తిస్మము.